ఏపీ సీఎం జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని ఎన్ అగ్రహారం వద్ద 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్. దీంతో పాటు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 339 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఒంగోలు తాగునీటి ప్రాజెక్టును వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. అక్కడ ఏర్పాట్లు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం తిరిగి తాడేపల్లికి ప్రయాణమవుతారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. కొద్దిసేపట్లో సీఎం జగన్ ఒంగోలుకు రానున్నారు. మాజీ మంత్రి బాలినేని ఒంగోలు శ్రీనివాసరెడ్డి అన్న అగ్రహారం వద్ద చేపట్టిన 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు ఒంగోలు నగరంలో 339 కోట్ల రూపాయల వ్యయంతో ఒంగోలు త్రాగునీటి ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఒంగోలు నగరంలో సుమారు 25,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఒంగోలు పరిధిలోని ఎన్నగ్రహారం వద్ద పేదలకు ఇంటి స్థలాలను కేటాయించారు. ఇంటి స్థలాలతో పాటు కాలనీలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేలా ఇప్పటికే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న పరిస్థితి. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇంటి పట్టాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రికి పర్యటనకు సంబంధించి సుమారు 1,700 మంది పోలీసులు సిబ్బంది ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. హెలిప్యాడ్, పార్కింగ్, సభాస్థలంతో పాటు మార్కెట్లు ఏర్పాట్లు చేసి బందోబస్తు ఏర్పాట్లకు ఎలాంటి లోటు లేకుండా పక్కాగా చర్యలు చేపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ పాల్గొని సభకు ప్రజలకు లబ్ధిదారులకు త్రాగునీరు, భోజన వసతి ఏర్పాట్లతో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే 9:45 నిమిషాల టైంలో తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం జగన్ 10:25 హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10:40 సమయంలో ఇంటి స్థలాల పంపిణీ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తారు. అనంతరం 10:45 సభాస్థలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడనున్నారు. ఒంగోలు నగరం త్రాగునీటి ప్రాజెక్టులు పనులను వర్చువల్ గా పద్ధతిలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ స్టాళ్లను పరిశీలిస్తారు. అయితే సీఎం జగన్ సభ అనంతరం స్థానిక జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో అభ్యర్థుల గెలుపుపై సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 1:50 హెలికాప్టర్ లో తిరిగి జగన్ తాడేపల్లి వెళ్లనున్నారు. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. కంటిన్యూ ఫోటోస్ బాగా